చిన్నారిని బయటకు తీసిన అనంతరం అక్కడ అధికారుల ఆపరేషన్ కంప్లీట్ అయింది. తదుపరి చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఏదైతే ఇప్పటివరకు తవ్వారో ఆ ప్లేస్ మొత్తం కూడా తిరిగి పూడ్చడానికి ఇప్పుడు పనులు స్టార్ట్ అయ్యాయి. సంఘటన స్థలం నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. నరేష్, తవ్వడానికైతే చాలా టైం పట్టింది, 3 రోజులు టైం తీసుకున్నారు. తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఏం చేయబోతున్నారు? 14 నెలల చిన్నారి ఇక లేదని అధికారికంగా ఇవాళ అధికారులు ప్రకటించారు. ఫ్లష్ అవుట్ విధానం ద్వారా ఏదైతే అధికారులు కొద్దిసేపటి క్రితం నిర్వహించారో దాంట్లో చిన్నారి బట్టలు, అదేవిధంగా కొన్ని మాంసం ముద్దలు బయటికి రావడంతో ఒక్కసారిగా అందరూ నిర్ఘాంతపోయారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక చిన్నారి లేదు అన్న విషయం అధికారికంగా అధికారులు చెప్పడంతో కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రమైన విషాదంలో ఉన్నారు. దాదాపు 60 గంటల పైన జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్ కొద్దిసేపటి ముగిసిపోయింది. ఎందుకంటే 40 అడుగుల లోతులో చిన్నారి చిక్కుకున్న తర్వాత గురువారం రోజు సాయంత్రం 6-6:30 మధ్యలో ఎప్పుడైతే చిన్నారి బోరుబావులో పడిపోయింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అధికారులు చేయనటువంటి ప్రయత్నాలు ఏవీ లేవు. అన్ని రకాల ప్రయత్నాలు చేశారని చెప్పుకోవాలి. ముఖ్యంగా జిల్లా యంత్రాంగం అటు మంగళగిరి నుంచి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఓఎన్జీసీ సిబ్బంది కావచ్చు, సింగరేణి సిబ్బంది కావచ్చు, ఎన్ని రకాల ప్రయోగాలు చేయాలో, ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు ఏమైతే ఉన్నాయో చిన్నారిని బయటికి తీసుకొచ్చి అన్ని ప్రయత్నాలు కూడా చేశారని చెప్పుకోవాలి. కానీ ఏ ప్రయత్నం కూడా సక్సెస్ అవ్వలేదు. అన్నీ విఫలం అవుతూ వచ్చాయి. చివరికి ఒక దుర్వార్త వెళ్ళాల్సిన పరిస్థితి అనేది దాపురించింది. ఒకసారి మనం రెస్క్యూ ఆపరేషన్ జరిగిన పనితీరు, అదేవిధంగా కొన్ని చిన్న చిన్న లోపాల వల్ల చిన్నారి మృతదేహాన్ని కూడా బయటికి తీసుకురాలేకపోయారని చెప్పేసి ఒక విమర్శలు అయితే వినిపిస్తున్నాయని చెప్పుకోవాలి. గురువారం రోజు సాయంత్రం ఘటన జరిగిన తర్వాత అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. అర్ధరాత్రి 1 గంట వరకు కూడా బోరుబావికి సమాంతరంగా, ఎందుకంటే చిన్నారి 40 అడుగుల లోతులో చిక్కుకుపోయిందని చెప్పి తెలిసిన తర్వాత బోరుబావికి సమాంతరంగా పెద్ద పెద్ద జేసీబీలు, అదేవిధంగా ప్రొక్లైనర్ ద్వారా తవ్వుకుంటూ వచ్చారు. అయితే 40 అడుగుల క్రమంలో అర్ధరాత్రి 1 గంట వరకు, అంటే గురువారం రోజు సాయంత్రం జరిగిన తర్వాత ఆ రోజు నుంచి అప్పటి నుంచి కూడా అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ప్రొక్లైనర్ ద్వారా తవ్వకాలు ప్రారంభించారు. అయితే 1 గంట తర్వాత ఎప్పుడైతే సంఘటనా స్థలాన్ని మొత్తం కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకొని రోబోటిక్ హ్యాండ్ క్లిప్ ద్వారా పాపని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో మట్టి పేళలు పడతాయి, అదేవిధంగా వైబ్రేషన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో 1 గంట తర్వాత నుంచి ప్రొక్లైనర్ సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో సమాంతరంగా తీసే పనులు వీటన్నిటిని కూడా నిలిపివేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా శుక్రవారం మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రోబోటిక్ హ్యాండ్ క్లిప్ ద్వారానే పాపను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాకపోతే అన్నీ కూడా విఫలమయ్యాయని చెప్పుకున్నారు. మరోవైపు నల్గొండ జిల్లాకు చెందిన కరుణాకర్ కూడా ఒక ప్రయత్నం చేశాడు. ఎందుకంటే గతంలో ఒక బాబు బోరుబావులో పడినప్పుడు బయటికి తీసే ప్రయత్నం సజీవంగా తీసుకురాపోయినప్పుడు కూడా మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చిన అనుభవం ఉండడంతో అతను కూడా పాపను బయటికి తీసుకొచ్చిన అన్ని ప్రయత్నాలు చేశారు. ఇక్కడ కూడా కొంత లోపమే కనిపిస్తుంది. ఎందుకంటే పాప 14 నెలల చిన్నారి కావడంతో కరుణాకర్ వేసినటువంటి తాడు ఏదైతే ఉందో అది కొంచెం పెద్దవాళ్ళు మణికట్టు, అదేవిధంగా చేయి పట్టుకునేంతగా ఉంది. కదా చిన్నారి చేతికి సరిపడా తాడు వేయకపోవడంలో గ్రిప్ దొరక్క అది కూడా విఫలమైంది. అప్పటి నుంచి కూడా రోబోటిక్ హ్యాండ్ క్లిప్ సిస్టమ్ ద్వారా ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ మొదలుపెట్టిందో 40 అడుగుల లోతులో చిన్నారి ఉందని గమనించారు. కెమెరాలో కూడా స్పష్టంగా కనిపించింది. శుక్రవారం రోజు ఉదయం వరకు కూడా పాప బతికే ఉంది. అప్పటి వరకు కూడా ఆమె మాటలు వినిపించాయి. తల్లి ద్వారా కూడా ఏం కాదమ్మా, క్షేమంగానే బయటకు వస్తామని చెప్పేసి ఇలా చెప్పించారు. అప్పటి వరకు కూడా పాప బతికే ఉందని చెప్పేసి కూడా అందరూ అనుకున్నారు. అదే జరిగింది కూడా. శుక్రవారం తర్వాత 1 గంట వరకు కూడా ఎన్డీఆర్ఎఫ్ చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ వచ్చాయి. కరుణాకర్ రెడ్డి చేసిన ప్రయత్నం విఫలమైంది. అటు సింగరేణి కార్మికులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఓఎన్జీసీ నుంచి వచ్చిన సిబ్బంది చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. అయితే మరొక పెద్ద తప్పిదం ప్రతి ఒక్కరు చెప్పుకుంటుంది ఏంటంటే 40 అడుగుల లోతులో మోటార్ ఉంది కాబట్టి, ఆ మోటార్ పైన చిన్నారి ఉంది కాబట్టి మోటార్ తీస్తే దాంతోపాటు చిన్నారి కూడా పైకి వస్తుందన్న ఒక ఉద్దేశంతో మోటార్ని తీసే ప్రయత్నం చేశారు. అయితే చిన్నారి రాకుండా కేవలం మోటార్ మాత్రమే రావడంతో అదొక పెద్ద మిస్టేక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకు కూడా పాప 40 అడుగుల లోతులో ఉందని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత బోర్లో ఉన్నట్టు ఆ మోటార్ ఎప్పుడైతే పైకి తీశారో అప్పటి నుంచి కూడా పాప ఆచూకీ లభ్యం కాలేదు. అంటే 40 అడుగుల లోతు నుంచి కూడా లోపలికి వెళ్ళిపోయిందని చెప్పేసి అధికారులు నిర్ధారించారు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు పెంపించినటువంటి కెమెరాస్ ఏవైతే ఉన్నా వాటిల్లో పాప ఆచూకీ కూడా లభ్యం కాకపోవడంతో కేఎల్ఆర్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సజెషన్స్ ప్రకారం
3 డైమెన్షన్ కెమెరాలు ఉపయోగించి పాప ఆచూకీని కనుగొనేందుకు దాదాపు 180 అడుగుల లోతు వరకు కూడా కెమెరాలను లోపలికి పంపించారు. అక్కడ వాటర్ ఉంది అంటే అక్కడ వరకు కూడా పాప కనిపించలేదంటే ఎప్పుడైతే మోటార్ పైకి తీశారో పాప లోపలికి వెళ్ళిపోయిందని చెప్పి అధికారులు నిర్ధారించిన తర్వాత ఇక చేసేది ఏమీ లేక ఇవాళ ఉదయం ఏదైతే ప్రెషర్ ద్వారా ఎవరైతే లోపల ఉంటారో ఆ ఎయిర్ ప్రెషర్ ద్వారా ఇస్తే పైకి వస్తారని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఇక చివరి ప్రయత్నంగా ఎయిర్ ప్రెషర్ ఇచ్చి ఫ్లష్ అవుట్ ద్వారా పాప యొక్క సంబంధించిన డ్రెస్ అదేవిధంగా కొన్ని మాంసము ముద్దలు మృతదేహానికి సంబంధించిన బాడీ పార్ట్స్ బయటకు రావడంతో రెస్క్యూ ఆపరేషన్ ఎంతటితో ఆపేయాలి. ఎందుకంటే పాప చనిపోయిందని చెప్పి అధికారులు నిర్ధారించారు. ఇక చనిపోయింది, కనీసం మృతదేహాన్ని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమయ్యాయి. కేవలం బాడీలో ఉంటే కొన్ని పార్ట్లు మాత్రమే బయటకు రావడంతో ఇక ఒక్కసారిగా అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిలిపేసి పాప చనిపోయిందని చెప్పేసి ప్రకటించారు. ఒక విషాదకరమైన వార్త వినాల్సి వచ్చిందని చెప్పేసి చెప్పుకోవాలి. 3 రోజుల పాటు 60 గంటల పాటు అధికార యంత్రాంగం కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఒక 5-6 పెద్ద ప్రొక్లైనర్ తీసుకొచ్చి ఇంతమంది చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమయ్యాయి. కేవలం పాప చనిపోయిందని ఒక వార్త వినాల్సి వచ్చింది. కనీసం మృతదేహాన్ని కూడా తల్లిదండ్రులకు ఆ రూపాన్ని కూడా దక్కలేదని చెప్పుకోవాలి. ఏదైతే బోరుబావి వేసిన తర్వాత నీళ్లు పడలేదో ఈ నిర్లక్ష్యం ఏదైతే ఉందో, బోరుబావిలో నీళ్లు పడినప్పుడు అది పూర్తి చేసినట్టయితే ఇలాంటి ఘటనలు జరిగేవి. గతంలో చూసినట్టయితే దేశవ్యాప్తంగా దాదాపు ఇలాంటి చిన్నారులు పడిన ఘటనలే 10-12 ఉన్నాయి. కానీ బతికి బట్టగట్టి బయటకు వచ్చిన కేసు మాత్రం ఒకటి జరిగింది. అన్ని సందర్భాల్లో కూడా పాప చనిపోయిందని, పిల్లలు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా రీసెంట్గా మనం చూసుకుంటే ఇబ్రహీంపట్నంలో కూడా ఒక 3 years బ్యాక్ ఇలాంటి ఘటనే జరిగింది. ఆ ఘటనలో కూడా 3 రోజుల పాటు అధికారులు శ్రమించి కేవలం మృతదేహానికి సంబంధించి కొన్ని బాడీ పార్ట్స్ మాత్రమే బయటికి తీసుకురాగలరు. ఇక్కడ కొన్ని చిన్న లోపాలు కనిపిస్తున్నాయి. పాప 40 అడుగుల లోతులో ఉన్నప్పుడు మోటార్ పైకి తీసుకొచ్చారు. ఆ పాప మోటార్తో పాటు వస్తుంది అనుకున్నారు, అక్కడ విఫలం చెందింది. కరుణాకర్ రెడ్డి వేసినటువంటి ఆ తాడు ఏదైతే ఉందో అది పాపకు చెయ్యి గ్రిప్పుకు దొరకపోవడంతో అక్కడ కూడా పాప మిస్ అయిందని చెప్పుకోవాలి. ఒక చిన్న తాడు వేస్తుంటే కనీసం ఒక పాప చెయ్యి దొరికేది, గ్రిప్ దొరికేది, బయటికి లాగే ప్రయత్నం చేశారు. మరోవైపు గురువారం రోజు సాయంత్రం నుంచి 1 గంట అర్ధరాత్రి వరకు కూడా ప్రొక్లైనర్తో సమాంతరంగా తీస్తున్నట్టు ఏదైతే తవ్వకాలు ఉన్నాయో వాటిని అర్ధరాత్రి నిలిపివేసి మళ్ళీ మరుసటి రోజు అంటే శుక్రవారం రోజు 1 గంట వరకు కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆపేశారు. అంటే దాదాపు 12 గంటల పాటు సమాంతరంగా బోర్వెల్కి సమాంతరంగా తవ్వకాలను కూడా ఆపేయడం కూడా ఇక్కడ కూడా డిలే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరిగింది. 40 అడుగుల లోతు వెళ్ళిన తర్వాత ఎయిర్ ప్రెషర్ ద్వారా ఫ్లష్ అవుట్ ద్వారా మాత్రమే ఆ పాపకు సంబంధించిన బాడీ పార్ట్స్ను బయటికి తీసుకురాగలరు. ఎట్టకేలకు మాత్రం పాప మాత్రం సజీవంగా తిరిగి రావటం కాదు, కనీసం మృతదేహం ఆ రూపం కూడా తల్లిదండ్రులకు ఆఖరి చూపు కూడా దక్కలేదని చెప్పుకోవాలా. ఖచ్చితంగా ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది, ఇలాంటి బోర్వెల్స్ ఏవైతే ఉంటాయో, బోర్లు ఏవైతే ఉంటుంటాయో పనికిరాని బోర్లు, వీటిని ఖచ్చితంగా నీళ్లు పడనప్పుడు మాత్రం మూసివేస్తే తప్ప ఇలాంటి ఘటనలు పునరావృతం కాదు. ఇప్పటికే బోర్ యజమాని ఎవరైతే ఉన్నారో మల్లారెడ్డిని కూడా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రం ఒకటే కనపడుతుంది, బోర్లో పడిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ చేయటం కాదు, ముందుగానే ఇలాంటి బోర్లను గుర్తించి వాటిని పూడ్చితే తప్ప ఇలాంటి ఘటనలు పునరావృతం కాదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో నరేష్, TV9 చేవేళ్ళ. ఎవరిది పాపం? ఎవరు మూల్యం చెల్లించుకున్నారు? ఎవరి అజాగ్రత్త ఎవరిని చిదిమేసింది? ఆ చిట్టి తల్లి ఈ ప్రపంచంలోకి వచ్చి 14 నెలలింకా పూర్తిగా నిండలేదు. అప్పుడే 100 ఏళ్ల జీవితంలో చూడాల్సినంత కష్టాన్ని 3 రోజుల్లో నరక యాతన అనుభవించింది. ఏం జరగకూడదని కోట్ల మంది అనుకున్నారో అదే జరిగింది. 14 నెలల పసి పాపని బోరుబావి మింగేసింది. బుడిబుడి నలకల చిన్నారిని మృత్యువు కబళించింది. ఆ తల్లిదండ్రులకు ఈ జీవితంలోనే తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కోట్ల మంది ప్రజల ఆశలు సమాధి అయ్యాయి. ఏదో అద్భుతం జరిగి పాప క్షేమంగా బయటపడాలని అందరూ కోరుకున్నా, ప్రార్థించినా జరగకూడని ఘోరం జరిగిపోయింది. అమ్మ ఒడిలో వెచ్చగా పడుకోవాల్సిన ఆ పసిపాప ఎవ్వరూ అనుభవించకూడని క్షోభను అనుభవించింది. 400 లోతులో ఊబిలో చిక్కుకుపోయింది. 14 నెలల పాటు తల్లిదండ్రుల దగ్గర ఆడి పాడిన చిన్నారి చివరకు తీరని శోకాన్ని మిగిల్చి మన నుంచి వెళ్ళిపోయింది. మాటలు కూడా సరిగ్గా రాని ఆ చిట్టి తల్లి బోరుబావిలోంచి అరిచిన అరుపులు, కేకలు, ఏడుపు ఇంకా గుర్తుకొస్తున్నాయి. తనను కాపాడాలంటూ ఆ చిన్నారి చేసిన ఆర్తనాదాలు
ఈ జీవితంలో మనం మర్చిపోగలమా? చివరకు ఊబిలో కూరుకుపోయిన ఆ పసిపాపని ఎయిర్ ఫ్లషింగ్ ద్వారా బయటకు తీశారు. 40 అడుగుల లోతులో ఉన్నప్పుడు పాపను బయటికి తీయలేకపోయారు. ఆ ప్రయత్నాలు అన్నీ విఫలం కావడంతో 40 అడుగుల నుంచి ఆ చిట్టి తల్లి 400 అడుగుల లోతున్న అగాధంలోకి పడిపోయింది. 61 గంటల పాటు నిర్విరామంగా కొనసాగిన సహాయక చర్యలు ఫలించలేదు. చిన్నారి చనిపోయినట్లు ఈ ఉదయం 6 గంటల ప్రాంతంలో ధృవీకరించారు. ఎయిర్ ఫ్లషింగ్ ప్రక్రియ ద్వారా నీటిని బయటకు తీస్తున్న సమయంలో చిన్నారి గౌను బయటకొచ్చింది. అవశేషాలు ముక్కలు ముక్కలుగా బయటకొచ్చాయి. ఫ్లషింగ్ చేస్తున్నప్పుడు ఆ బోరుబావి నుంచి దుర్వాసన వచ్చింది. చిన్నారి శరీర భాగాలను ప్యాక్ చేసి అంబులెన్స్లో పోస్ట్మార్టం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్లో ఆ పాప తల్లి కూడా ప్రయాణించింది. శవ పరీక్ష తర్వాత ఆ పాప మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తారు. నిన్న సాయంత్రం నుంచే పాప బతికే అవకాశాలు తక్కువ ఉంటాయి అని అధికారులు చెప్పినప్పుడు ఆ పాప తండ్రి ఒక్కటే మాట అన్నాడు, నా పాప బతుకుంటే నాకంటే సంతోషించే వ్యక్తి మరొకడుండడు. ఒకవేళ చనిపోయి ఉంటే కనీసం నా చిట్టి తల్లి ముఖాన్ని చివరిసారి చూసుకునే అవకాశం దయచేసి నాకు కల్పించండి అయ్యా అంటూ ఆ అధికారులను వేడుకున్న తీరును ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోలేరు. చిన్నారి మృతి బాధాకరమన్నారు ఆపరేషన్ దగ్గరుండి పర్యవేక్షించిన రవాణా శాఖ మంత్రి. చిన్నారి అరుపులను కుటుంబ సభ్యులు, అధికారులు విన్నట్లు చెప్పారు. 180 అడుగుల దగ్గర పాప ఉందని అనుకున్నట్లు చెప్పారు. కానీ పాప 400 అడుగుల లోతులో ఉన్న ఊబిలో చిక్కుకుపోయింది. దాంతో ఫ్లషింగ్ ప్రక్రియ ద్వారా ఆ పాపను బయటికి తీశామని వివరించారు మంత్రి మహేందర్ రెడ్డి. చిన్నారి కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. మరి రకరకాలుగా ప్రయత్నం చేసినాము. ఏదైతే పాప బతుకున్నప్పుడు తల్లి కూడా పాపతోటి పిలిచినప్పుడు కూడా పాప ఏడవను కూడా మేము కూడా విన్నాము. 40-50 ఫీట్ల మధ్యలో మోటార్ తీసినప్పుడు మోటార్తో సహా పాప పైకి వస్తుంది అనుకున్నాము. కానీ అది జరగలేదు. మోటార్ వచ్చేసి పాప సైడ్లో నుంచి 420 ఫీట్ల వరకు పోయిందని ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. అక్కడ వాటర్ ఉన్నది కాబట్టి 180 ఫీట్ల వరకు కూడా మేము కెమెరాలు పంపించినాము. 180 తర్వాత కెమెరాలు పనిచేయలేవు. పనిచేయనప్పుడు మళ్ళీ ఆలోచించడం ఏంటంటే మరి 40-50 ఫీట్ల మధ్యలో ఉందేమో అనుకుని 40-50 ఫీట్లు మొత్తం కూడా తీసాము. అక్కడ పాప దొరకలేదు. ఏదైతే మళ్ళీ కూడా కిందికి మరి ఫ్రెష్ చేస్తే మట్టి తీద్దాం అనుకున్నాము. మట్టి తీయడంతో పాప ఉన్నటువంటి బట్టలు అవయాలన్నీ బయటకు వచ్చినాయి. మరి పాప చనిపోవడం కన్ఫామ్ అయింది. చాలా బాధాకరము. ఎందుకంటే బతికించాలని చూసినాము. ఇట్లాంటిది కూడా ఎప్పుడు మళ్ళీ కూడా జరగని సంఘటన జరిగింది. పోయినసారి కూడా ఇబ్రాహీంపట్నంలో ఇదే విధంగా జరిగింది. జరిగినప్పుడు కూడా ప్రభుత్వము సీరియస్గా ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడైతే మండలాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓలకు, కలెక్టర్లకు ఆదేశాలు ఉన్నాయి. ఇక్కడ మండలంలో ఎన్ని బోర్లు ఉన్నాయి, ఎన్ని పని చేస్తున్నాయి, కొత్తగా మరి ఎన్ని పర్మిషన్ తీసుకొని బోరేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు. మరి పాత ఎన్ని ఉన్నాయి, ఎన్నిటికి పర్మిషన్ ఇచ్చినారు, ఎన్ని నడుస్తున్నాయి బోర్లని కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోమన్నారు. నేను కూడా మంత్రిగా సీరియస్గా వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసి, ఎందుకంటే ఒక సంవత్సరం కాకముందు మళ్ళీ ఇట్లా జరిగింది కాబట్టి ఎక్కడైతే పాత బోర్లు ఉన్నాయో తొలగించాలని చెప్పి సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్తాం. జరగడానికి జరిగింది కాబట్టి ఆ కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ముఖ్యమంత్రి గారు గంట కూడా ఏం జరుగుతుందని తెలుసుకున్నారు కాబట్టి మాకు కూడా ఆదేశాలున్నాయి. ఆ కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ఆదుకుంటాం. బోరుబావిలో పడిపోయిన చిన్నారి చనిపోయినట్లుగా ఈ ఉదయం 6 గంటలకు అధికారికంగా ధృవీకరించారు. ఎయిర్ ఫ్లషింగ్ ద్వారా పాప మృతదేహాన్ని ఆ బోర్లోంచి బయటకు తీశారు. అనంతరం ఆ శరీర భాగాలని ప్యాక్ చేసి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్లో తల్లితో పాటుగా ఆ పాపను కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇక్కడ పోస్ట్ మార్టం అనంతరం తల్లిదండ్రులకు పాప మృతదేహాన్ని అప్పగిస్తారు. తన పాప నవ్వుతూ అమ్మ అనుకుంటూ వచ్చి తనను హత్తుకుంటుంది అని ఆ తల్లి ఎంతగానో ఎదురుచూసింది. అందరూ ఆశలు వదులుకున్న ఆ తల్లి మాత్రం నా పాప ఎలా అయినా తిరిగి వస్తుంది, అమ్మ అంటూ నన్ను హత్తుకుంటుంది, నా కూతుర్ని దగ్గరికి తీసుకుని నేను ఖచ్చితంగా ముద్దాడతాను, ఆ క్షణం తప్పకుండా వస్తుంది అని ఆ తల్లి
ఎంతగానో ఎదురుచూసింది. అలాగే జరగాలని అక్కడున్న వాళ్లే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో చూస్తున్న కోట్లాది మంది అలాగే అనుకున్నారు. ప్రతి తల్లి కూడా ఆ పాప తన పాపే అన్నంతగా జరిగిన సంఘటన చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎలా అయినా ఆ పాప ఆ తల్లి ఒడికి చేరాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుళ్లకు మొక్కుకున్నారు. కానీ జరిగిన సంఘటన మాత్రం అందరినీ విషాదంలోకి నెట్టేసింది. కనీసం పాపను కడసారి చూసుకునేందుకు ఆ చిట్టి తల్లిని ముద్దాడేందుకైనా ఆ తల్లికి ఆ పాపను కనీసం పాప మృతదేహానైనా అప్పగిస్తారేమో అని అనుకున్నారు. కానీ చివరి చూపుకు కూడా నోచుకోకుండా ఆ పాప బయటపడిన స్థితి తలుచుకుంటే కడుపు తరుక్కుపోతోంది. ఆ తల్లికి ఎందుకు ఇంత కడుపు కోత మిగిల్చారు? ఎవరు దీనికి కారణం? దీనికి కారణమైన వాళ్ళు ఇప్పుడు ఎంత పశ్చాత్తాపడినా ఆ కుటుంబానికి ఈ జీవితంలో మర్చిపోలేని ఒక కడుపు కోతను మిగిల్చారు. ఎవరైతే ఈ బోరుబావి తవ్వి అలా వదిలేశారో ఏది కవర్ చేయకుండా, బహుశా వాళ్ళు కూడా అనుకుని ఉండరు ఇంత దారుణం జరుగుతుంది, ఇలా జరగాలి అని ఎవరూ కోరుకోరు. కానీ వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు మరెవరో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఈ సంఘటన చివరిది కావాలి. దయచేసి మీ చుట్టుపక్కల మీకు తెలిసిన ప్రదేశాల్లో ఎక్కడైనా బోరు బావులు నోళ్లు తెరుచుకుని ఉంటే సామాజిక బాధ్యతగా, మనవంతు బాధ్యతగా దయచేసి వాటిని మూయించే ప్రయత్నం చేయండి. వాళ్ళు వినని పక్షంలో మీరు టీవీ9కి సమాచారం అందించవచ్చు, లేదా అధికారులకు సమాచారం అందించవచ్చు. బట్ నాకెందుకులే అని మాత్రం దయచేసి ఎవరు కూడా ఇటువంటి సంఘటనకు పరోక్షంగా కారణం కావద్దు.